ఈరోజు మనం అవర్ వరల్డ్ వర్క్ బుక్లో ఉన్నటువంటి అవర్ బాడీ 4వ పాఠానికి సంబంధించినటువంటి వర్క్షీట్స్ ఎలా చేయాలో చూద్దాం. 3వ తరగతి అవర్ బాడీ occurred, caused, plenty, lot of, disability, not able, trim, shape, precious, valuable, organs, a part of an organism. Rewrite the following words. Eye, kannu, head, tala, teeth, pallu, nose, mukku, skin, charmam, mouth, noru, neck, meda, finger, velu, leg, kalu, foot, పాదం, లిమ్స్ అవయవాలు, ట్రంక్ మొండెము. You have already learned about the different parts of our body. పటంలో భాగాలు గుర్తించండి. ఐ, మౌత్, ఫింగర్, head, hair, ear, nose, tongue, hand, leg. Write the names of 5 sense organs in this puzzle in such a way that from a perfect ladder. 5 జ్ఞానేంద్రియాల పేర్లు పజిల్లో పూరించండి. TONGUE tongue, EYES eyes, SKIN skin, NOSE nose, EARS ears. Name the fingers. పటంలో భాగాలు గుర్తించడం. ఇండెక్స్ ఫింగర్, థంబ్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్. Name of body parts that are hidden in this grid. Find and circle them. One is done for you. ఈ గ్రిడ్లో శరీర భాగాల నేమ్స్ ఇవ్వడం జరిగింది. వాటిని సర్కిల్ చేయాలి. ఈఆర్ ఇయర్ ఆల్రెడీ చేసే ఉంది. తర్వాత హెచ్ఈడి హెడ్, ఎన్ఓఎస్ఈ నోస్, టిఆర్యుఎన్కే ట్రంక్, ఎల్ఈజీ లెగ్, ఈవైఈ ఐ, ఎఫ్ఓఓటి ఫుట్, హెచ్ఏఎన్డి హ్యాండ్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయండి. సీ చూడటం, బ్రీత్ శ్వాస, స్మెల్ వాసన, ఈట్ ఫుడ్ ఆహారం తినుట, హియర్ వినడం, క్లాప్ చప్పట్లు, క్లీన్ శుభ్రత, రైట్ రాయడం, వాక్ నడవడం, రన్ పరిగెత్తడం, క్లైంబ్ ఎక్కడం, టో బొటనవేలు, సెన్స్ భావం, టచ్ స్పర్శ, కోల్డ్ చల్లని, హాట్ వేడి, సాఫ్ట్ మృదువైన. Draw a line from the picture on the left to the matching picture. ఇక్కడ శరీర భాగాలు ఇవ్వడం జరిగింది, జ్ఞానేంద్రియాలు. వీటిని దానికి సంబంధించినటువంటి పిక్చర్తో జత చేయాలి. నోస్, రోజ్ ఫ్లవర్, ఇయర్, బెల్, ఐ, స్పెటికల్స్, హ్యాండ్, క్లాప్స్, టంగ్, మ్యాంగో. ఈ విధంగా జత చేయవలసి ఉంటుంది. వాట్ డూ వీ ఈట్ విత్ అవర్ మౌత్? నోటితో ఏమి చేస్తాం? ఆహారం తీసుకుంటాం మరియు మాట్లాడతాం. వాట్ డూ యూ డూ విత్ యువర్ హ్యాండ్స్? చేతులతో చేసే పనులేవి? చేతులతో రాయడం, తినడం, శుభ్రం చేయడం వంటి పనులు చేస్తాం. హౌ డూ లెగ్స్ హెల్ప్ అస్? కాళ్ళు మనకు ఎలా సహాయపడుతున్నాయి? కాళ్ళతో మనం నడవడం, పరిగెత్తడం, ఎక్కడం, ఎగరడం, దుముకడం చేస్తాం. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. బెల్ గంట, బుక్ పుస్తకం, స్వీట్ తీపి, పెన్సిల్, జగరి బెల్లం, కాటన్ దూది, ఊల్ ఉన్ని, కోఆర్డినేషన్ సమన్వయము, బ్లైండ్ ఫోల్డ్ కళ్ళగంతలు, టేస్ట్ రుచి, స్మెల్ వాసన, టచ్ స్పర్శ, ఫ్రాగ్రెన్స్ పరిమళం.
ఐడెంటిఫై ద థింగ్స్ దట్ కెన్ బి ఫెల్ట్ విత్ టచ్, స్మెల్ అండ్ టేస్ట్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వస్తువులను స్పర్శ, వాసన మరియు రుచి ద్వారా గుర్తించాలి. ఫ్లవర్స్ వాసన ద్వారా, పెన్ టచ్ ద్వారా, పెన్సిల్ టచ్ ద్వారా, లడ్డు రుచి ద్వారా, బెల్లం రుచి ద్వారా, నాఫ్థలిన్ బాల్స్ వాసన ద్వారా. పైన మనం గమనించిన విషయాలని క్రింది పట్టికలో రాయవలసి ఉంటుంది. త్రూ టచ్ స్పర్శ ద్వారా పెన్, పెన్సిల్, పుస్తకం, కాటన్. ఇక్కడ పుస్తకం, కాటన్ కూడా ఉన్నాయి. వాసన ద్వారా పువ్వులు, నాఫ్థలిన్ గోళీలు. రుచి ద్వారా లడ్డు, బెల్లం. డ్రా ద సెన్స్ ఆర్గాన్స్ విచ్ హెల్ప్ us టు. ఇక్కడ మనము డ్రా చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి గడిలో అందమైన ప్రపంచం చూపించడానికి ఐస్, మల్లెలు వాసన పీల్చడానికి నోస్, మిత్రులతో కరాచలనం చేయడానికి హ్యాండ్స్, కేకు రుచిని ఆస్వాదించడానికి టంగ్, మధురమైన సంగీతం వినడానికి ఇయర్స్. ఇక్కడ వాటి యొక్క చిత్రాలను మనం గీయవలసి ఉంటుంది. రైట్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ విచ్ హెల్ప్స్ us టు డూ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్. ఒకే శరీర భాగంతో చేసే పనులు, దానికి సహకరించే ఇతర శరీర భాగాలను పట్టికలో నమోదు చేయండి. కింద కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది. యాక్టివిటీ, బాడీ పార్ట్. రన్నింగ్ అంటే మనకు లెగ్స్ ఉపయోగపడతాయి. ఈటింగ్ మౌత్, ప్లేయింగ్ లెగ్స్, హ్యాండ్స్. రైటింగ్ హ్యాండ్స్, రీడింగ్ మౌత్, కుకింగ్ హ్యాండ్స్, జంపింగ్ లెగ్స్, వాకింగ్ లెగ్స్. Reread the following words. హెల్తీ ఆరోగ్యమైన, గ్రో పెరగడం, స్ట్రాంగ్ బలమైన, వెజిటబుల్స్ కూరగాయలు, నీడ్ అవసరం, ఈట్ తినడం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ ఇన్ ద హెల్ప్ బాక్స్. హెల్దీ, క్లీన్, వెజిటబుల్స్, ఫ్రూట్స్. మనం శరీరాన్ని ఎల్లప్పుడూ డాష్గా ఉంచుకోవాలి, శుభ్రంగా. మనం శక్తి కోసం డాష్ తినాలి, ఆరోగ్యకరమైన ఆహారం. We should eat a lot of dash and dash fruits and vegetables. మనం ఎక్కువగా పండ్లు మరియు కూరగాయలు తినాలి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ మేడ్ రాజు ఫాల్ సిక్. రాజు ఎందుకు ఆరోగ్యంగా లేడు? రాజు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోకపోవడం వలన. హౌ డు వీ కీప్ అవర్ బాడీ క్లీన్. మనం మన శరీరాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి? రోజుకు 2 సార్లు స్నానం చేయాలి, గోళ్ళు కత్తిరించుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డూ వీ ఈట్ టు స్టే స్ట్రాంగ్. మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి, ఎక్కువగా కూరగాయలు, పండ్లు తినాలి. రీడ్ ద గివెన్ sentences and write the corresponding number under appropriate picture. ఇక్కడ మనం చేసేటటువంటి ఇక్కడ గుడ్ హ్యాబిట్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో మనం ఏవేవి ప్రిఫరెన్షియల్గా చేస్తామో నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వాటిలో కూడా రోజుకు 2 సార్లు పళ్ళు తోమడం ఫస్ట్ చేస్తాము. రోజుకు 2 సార్లు పళ్ళు తోమడం, తర్వాత నీళ్ళు ఎక్కువగా తాగడం, స్నానం కాదు ఇక్కడ, రోజు వ్యాయామం చేయడం, వారానికి ఒకసారి గోళ్ళు కత్తిరించుకోవడం 4, స్నానం చేయడం 5, పండ్లు కూరగాయలు తినడం 6. ఈ విధంగా మనం ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. రీరైడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పామ్ టు పామ్ అరచేతిని అరచేతితో, బిట్వీన్ ఫింగర్స్ వేళ్ల మధ్య, థమ్ బొటనవేలు, రిస్ట్ మణికట్టు, రిన్స్ కడగడం, వైప్ తుడవడం. చేతులు శుభ్రం చేసుకోవడంలో వివిధ దశలను వరుస క్రమంలో సూచించండి. ఇక్కడ మనం చేతులు శుభ్రం చేసుకునే విధానాలను వరుస క్రమంలో సూచించడం జరిగింది.
డెమాన్స్ట్రేట్ హ్యాండ్ వాష్ యాక్టివిటీ ఇన్ ద క్లాస్ రూమ్. చేతులు శుభ్రం చేసే కార్యక్రమాన్ని మీ తరగతి గదిలో ప్రదర్శించండి. ఇది మీరు తరగతిలో ప్రదర్శించవలసి ఉంటుంది. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీ డూ నాట్ వాష్ హ్యాండ్స్? చేతులు కడగకపోతే ఏం జరుగుతుంది? చేతులను శుభ్రంగా కడుక్కోనట్లయితే అనారోగ్యం పాలవుతారు. వెన్ షుడ్ వీ వాష్ అవర్ హ్యాండ్స్? మనం ఎప్పుడెప్పుడు చేతులు కడగాలి? తినడానికి ముందు, తిన్న తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మరుగుదొడ్డిని వాడిన తర్వాత కూడా చేతులు కడుక్కోవాలి. వై షుడ్ వీ వాష్ అవర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్? మనం ఏదైనా తినే ముందు చేతులు ఎందుకు కడగాలి? ఆన్సర్, వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి తినే ముందు చేతులు కడగాలి. వర్క్షీట్ 6. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. చెస్ట్, ఛాతీ, బిట్వీన్ లెగ్స్, కాళ్ళ మధ్య, గుడ్ టచ్ మంచి స్పర్శ, బ్యాడ్ టచ్ చెడు స్పర్శ, డోంట్ టచ్ తాకవద్దు, అఫ్రైడ్ భయం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ ఫ్రమ్ ద హెల్ప్ బాక్స్. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అవాయిడ్, గుడ్ ఆర్ హ్యాపీ. ఏ టచ్ దట్ కేర్స్ ఫర్ అస్ ఈజ్ కాల్డ్ గుడ్ టచ్. మన సంరక్షణ కోరే స్పర్శను గుడ్ టచ్ మంచి స్పర్శ అంటాము. ఏ టచ్ దట్ మేక్స్ అస్ ఫీల్ స్కేర్డ్ ఈజ్ కాల్డ్ బ్యాడ్ టచ్. మనకు భయాన్ని కలిగించే స్పర్శను బ్యాడ్ టచ్ అంటాము. ఇఫ్ సమ్వన్ టచెస్ అస్ వీ ఫీల్ హ్యాపీ, దిస్ ఈజ్ డాష్ గుడ్ టచ్. ఒకరి స్పర్శ మనకి బాగుగా అనిపిస్తే దాన్ని మంచి స్పర్శ ఉంటుందన్నమాట. అది వీ హ్యావ్ టు డాష్ బ్యాడ్ టచ్, అవాయిడ్. మనకు ఒకరి స్పర్శ చెడుగా అనిపిస్తే అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి. రీడ్ ద సెంటెన్సెస్ బిలో అండ్ రైట్ దెమ్ ఇన్ ద అప్రోప్రియేట్ బాక్స్. ఇక్కడ కొన్ని గుడ్ టచ్, బ్యాడ్ టచ్లు ఇవ్వడం జరిగింది. వీటిలో మనం ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అని కింద ఇచ్చినటువంటి టేబుల్లో రాయవలసి ఉంటుంది. 1. తల్లిదండ్రులు హత్తుకోవడం. 2. అసౌకర్యానికి గురవ్వడం. 3. ఉపాధ్యాయుడు భుజం తట్టడం. 4. అన్నయ్య బుగ్గులు పట్టుకు లాగడం. 5. ఇతరులు నిన్ను గాయపరచడానికి చూడడం. 6. వ్యక్తిగత శరీర భాగాలు అపరిచితులు స్పర్శించడం. 7. ఇతరులు నిన్ను తన్నడం, గిల్లడం మరియు కొట్టడం. గుడ్ టచ్, బ్యాడ్ టచ్. వీటిలో గుడ్ టచ్ కింద తల్లిదండ్రులు హత్తుకోవడం, ఉపాధ్యాయుడు భుజం తట్టడం, అన్నయ్య బుగ్గలు పట్టుకు లాగడం వస్తాయి. బ్యాడ్ టచ్ కింద అసౌకర్యానికి గురవ్వడం, ఇతరులు నిన్ను గాయపరచడానికి చూడడం, వ్యక్తిగత శరీర భాగాలు అపరిచితులు స్పర్శించడం, ఇతరులు నిన్ను తన్నడం, గిల్లడం మరియు కొట్టడం వస్తాయి. Fill in the blanks with the words in the help box. Parents or teachers, don't touch me. No. Say dash to bad touch. No చెప్పాలి. చెడు స్పర్శకు వద్దు అని చెప్పాలి. Never be afraid to shout and say dash. Don't touch me. నేను ఎవరిని అమర్యాదగా ప్రవర్తించడానికి డాష్ అనుమతించను. If you feel uncomfortable, you must tell your dash parent or teachers. తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులకు చెప్పడానికి భయపడద్దు. ఇక్కడ కింద కొన్ని పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. ఐడెంటిఫై ద టచ్ ఇన్ ద ఫాలోయింగ్ పిక్చర్స్. రైట్ G ఫర్ గుడ్ టచ్ అండ్ B ఫర్ బ్యాడ్ టచ్ ఇన్ ద సర్కిల్స్ ప్రొవైడెడ్. ఫ్రెండ్స్ ఆడుకోవడము గుడ్ టచ్. ఇక్కడ తాతయ్య పట్టుకోవడం, ఇక్కడ అంటే ఆ పట్టుకునే విధానాన్ని బట్టి ఇచ్చారు. బ్యాడ్ టచ్. అన్నయ్య చెల్లెలు చేతి పట్టుకోవడం గుడ్ టచ్. అరవడము కూడా బ్యాడ్ టచ్ కింద వస్తుంది. తర్వాత అమ్మ బాబు భుజం మీద చేయడం గుడ్ టచ్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. టెల్ అండ్ రైట్ ద యూజెస్ ఆఫ్ అవర్ బాడీ పార్ట్స్. మీ శరీర భాగాలు ఉపయోగాలు రాయండి. మన శరీర భాగాలు వివిధ పనులు చేయడానికి ఉపయోగపడతాయి. సెకండ్ వన్, నేమ్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ దట్ యు యూజ్ టు స్పీక్ ఇన్ ద ఫోన్. ఫోన్లో మాట్లాడేటప్పుడు మీరు ఉపయోగించే శరీర భాగాలను రాయండి. ఆన్సర్, ఫోన్లో మాట్లాడేటప్పుడు నోరు, చేతులు మరియు చెవిని ఉపయోగిస్తాము. రైట్ 3 గుడ్ హ్యాబిట్స్ యు హ్యావ్.
మీకున్న 3 మంచి అలవాట్లు రాయండి. ఆన్సర్: ప్రతిరోజు వ్యాయామం చేస్తాను, రోజుకు 2 సార్లు దంతాలను తోముకుంటాను, వారానికి ఒకసారి గోర్లు కత్తిరించుకుంటాను. క్వశ్చనింగ్: వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యు ఆర్ సైలెంట్ వెన్ సమ్వన్ టచ్ యువర్ ప్రైవేట్ పార్ట్స్? నీ రహస్య భాగాలని ఎవరైనా తాకినప్పుడు నీవు మౌనంగా ఉంటే ఏం జరుగుతుంది? ఆన్సర్: చెడు స్పర్శ అసౌకర్యాన్ని కలుగజేస్తుంది. ఫిఫ్త్ వన్, రవి అబ్జర్వ్డ్ హిజ్ డ్రెస్ ఇన్ ద మిర్రర్ అండ్ wrote his feelings or appreciation. I look good, my dress is clean, I am tidy, I am healthy. నా దుస్తులు శుభ్రంగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి. అబ్జర్వ్ యువర్ డ్రెస్ ఇన్ ద మిర్రర్ అండ్ రైట్ యువర్ అబ్జర్వేషన్ లైక్ రాము. నేను అందంగా ఉన్నాను, నా దుస్తులు శుభ్రంగా ఉన్నాయి, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ప్రాజెక్ట్ వర్క్: నీ స్నేహితులను గమనించి వారు పాటిస్తున్న మంచి అలవాట్లను రాయండి. ఆన్సర్: రోజు వ్యాయామం చేస్తారు, 2 సార్లు దంతాలు తోముకుంటారు, గోళ్ళు కత్తిరించుకుంటారు. లేబెల్ ద పార్ట్స్. బొమ్మ గీచి శరీర భాగాల పేర్లు రాయండి. ఆల్రెడీ ఇక్కడ బొమ్మ డ్రా చేసి ఉండడం జరిగింది. ఇక్కడ పార్ట్స్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. హెయిర్, హెడ్, ఇయర్, నోస్, మౌత్, స్కిన్, ఐస్. వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ యూజింగ్ టాయిలెట్? టాయిలెట్ ఉపయోగించిన తర్వాత నీవు ఏం చేస్తావు? టాయిలెట్ ఉపయోగించిన తర్వాత చేతులు శుభ్రం చేసుకుంటాను. జ్ఞానేంద్రియాల బొమ్మలు గీసి రంగులు వేయండి. ఇక్కడ కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక 5 బొమ్మలు గీయవలసి ఉంటుంది. వన్య జంతువుల బొమ్మలను సేకరించి కింద అతికించండి. ఇక్కడ వైల్డ్ యానిమల్స్ చిత్రాలను సేకరించి అతికించాలి. మొక్కను గీసి భాగాలను గుర్తించండి. ఇది వ్యక్తిగత కృత్యాలు ఇవన్నీ కూడా. మొక్క యొక్క బొమ్మ గీసి విద్యార్థి భాగాలు గుర్తించాలి. మీ పరిసరాల్లో ఎగపాకే మొక్కలను పరిశీలించి వాటి పేర్లు రాయండి. పాకే మొక్కలు: గుమ్మడికాయ, కలింగరకాయ, కర్బుజకాయ. ఎగపాకే మొక్కలు: మనీ ప్లాంట్, కాకర, చిక్కుడు, బీరకాయ, దోసకాయ, పొట్లకాయ. సాధనపత్రం: క్రింది వానిలో తలలోని భాగం కానిది? కళ్ళు, ముక్కు, చేతులు. ఆన్సర్: ఈ చేతులు. బంతి ఆట ఆడడానికి ఉపయోగపడే అవయవం: కాళ్ళు, చేతులు, ఆ మరియు ఈ. ఆన్సర్: ఆ మరియు ఆ. ఆన్సర్: ఈ. ఆ మరియు ఆ అంటే కాళ్ళు, చేతులు 2 ఉపయోగపడతాయి. చైల్డ్ లైన్ నెంబరు: ఆ 1098, ఆ 98101198. ఇక్కడ ఆన్సర్ 1098. బొటన వేలు మధ్య వేలుకు మధ్యలో ఉండే వేలును డాష్ అంటారు, చూపుడు వేలు. వాసన చూడడానికి ఉపయోగపడే అవయవం ముక్కు. మనకు కోపం, భయం కలిగించే స్పర్శను డాష్ అంటారు, చెడు స్పర్శ. మ్యాచింగ్: చెవులు వినడం, నాలుక రుచి చూడడం, కళ్ళు చూడడం. ముఖం బొమ్మను గీసి రంగులు వేయండి. ఇక్కడ ముఖం బొమ్మ గీసి రంగులు వేయాల్సి ఉంటుంది. దివ్యాంగులు అంటే ఎవరు? అప్రమాదవశాత్తు కానీ పుట్టుకతోనే లోపం ద్వారా కానీ శరీర భాగాలను కోల్పోయిన వారిని దివ్యాంగులు అంటారు. మంచి స్పర్శకు ఉదాహరణలు రాయండి. అమ్మ కోగిలించుకోవడం, నాన్న మనల్ని చేయి పట్టుకొని నడిపించడం, స్నేహితుల కరాచలనం, తండ్రి తల నిమ్మరడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.